హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టీఎస్ఐసెట్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, ఐసెట్కి ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే టీఎస్ఐసెట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఎగ్జామ్ షెడ్యూల్ ఏంటి, టీఎస్ఐసెట్కి ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్వాలిఫికేషన్స్ మార్క్స్ ఏంటి, అలానే టీఎస్ఐసెట్ అడ్మిషన్స్కి న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్, న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీఎస్ఐసెట్ పైన అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, టీఎస్ఐసెట్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1, అప్లికేషన్ ప్రాసెస్లో ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయితే రిమైనింగ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ డేట్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అప్లికేషన్కి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 30th వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్కి అయితే 550 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్. ఒకవేళ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకైతే ఓసీ, బీసీ, జనరల్, అదర్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకైతే 750 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్. ఇన్ కేస్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం లేట్ అయితే 250 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. మే 17th వరకు ఉంటుంది లాస్ట్. ఒకవేళ మే 17th కూడా మీరు లేట్ చేసేస్తే 18th నుంచి మే 27th వరకు 500 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ అని క్లిక్ చేస్తే ఇలా ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే, సో ఒకవేళ మీరు కానీ పేమెంట్ కానీ చేసేస్తే పేమెంట్ స్టేటస్ క్లిక్ చేయండి. లేదంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే క్లోజ్ చేసేసి కొత్తగా ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మీ నేమ్ ఎంటర్ చేయాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్లో మీ ఫుల్ నేమ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఎంటర్ చేయాలి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, ఇంకా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత రీసెంట్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీ డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ కానీ లేదా మీరు బీటెక్ అయితే బీటెక్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్ అంటే మీరు ఒకవేళ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అనే ఆప్షన్ ఇవ్వండి, లేదంటే నో. ఇంకా మీ పేమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. అమౌంట్ పే చేసిన తర్వాత మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. పేమెంట్ రిఫరెన్స్ ఐడి లేకుండా మనం అప్లికేషన్ సబ్మిట్ చేయలేం. అలానే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేస్తే రిమైనింగ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ నేమ్ ఆటో పాపులేట్ అయిపోతాయి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అనేవి. ఇంకా మనం సబ్మిట్ చేయాల్సిన డీటెయిల్స్ ఏమేమంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్, ఐడెంటిఫికేషన్. అండ్ ఇక్కడ స్టార్ మార్క్స్ ఏమేమైతే ఇండికేట్ చేస్తున్నాయో ఆ డీటెయిల్స్ మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. అండ్ స్టార్ మార్క్ లేనట్ని ఆప్షనల్, మీరు ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా ఏం కాదు. రేషన్ కార్డ్ నెంబర్ అనేది అందరికీ ఉండదు. సో కొంతమందికి ఏంటంటే రేషన్ కార్డ్ ఉండదు కాబట్టి ఆప్షనల్ అనమాట. రేషన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ మీ అడ్రస్, హౌస్ నెంబర్, విలేజ్, స్ట్రీట్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, ఇంకా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా ఆటో పాపులేట్ అయిపోతాయి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే సబ్మిట్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇంకా లోకల్ ఏరియా స్టేటస్, మీరు తెలంగాణ అయితే ఉస్మానియా యూనివర్సిటీ అని సెలెక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఎస్వి యూనివర్సిటీ అని సెలెక్ట్ చేస్తారు. తెలంగాణ, ఆంధ్ర రెండూ కాకపోతే అదర్ స్టేట్ అయితే అదర్స్ అని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత కేటగిరీ డీటెయిల్స్, ఇక్కడ ఆల్రెడీ మీరు కేటగిరీ సెలెక్ట్ చేసేసి ఉంటారు కాబట్టి బీసీబీ అయితే బీసీబీ, ఓసీ అయితే ఓసీ కేటగిరీ ఆల్రెడీ ఆటో పాపులేట్ అయిపోతుంది. ఇంకా సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఫిల్ చేయాలి. స్టార్ మార్క్ లేదు కాబట్టి మ్యాండేటరీ అయితే కాదు. స్టార్ మార్క్ ఉంటే ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలి. ఇంకా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, మీరు ఎన్సీసీ అయితే ఎన్సీసీ, సిఏపీ అయితే సిఏపీ, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, ఇంకా యాంగ్లో ఇండియన్, ఇది కూడా ఆప్షనల్.
అందరూ ఎన్సీసీ చేయరు కాబట్టి ఎన్సీసీ ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మైనారిటీ, నాన్ మైనారిటీ, యాన్యువల్ ఇన్కమ్. మీ యాన్యువల్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మ్యాండేటరీ అనేది కాదు, స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇది ఆప్షనల్. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఆప్షనల్లే, స్టార్ మార్క్ ఇండికేట్ చేయలేదు కాబట్టి మీకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కానీ ఉన్నట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీ డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిగ్రీ ఏ యూనివర్సిటీ కింద వస్తుంది, యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయాలి. ఇంకా కాలేజ్ నేమ్, హాల్ టికెట్ నెంబర్ కూడా ఆల్రెడీ ఆటో పాపులేట్ అయిపోతుంది. ఇంకా మీరు సెలెక్ట్ చేయాల్సినవి ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్. ఇంకా డిగ్రీ చాలామందికి కంప్లీట్ అయి ఉండదు కాబట్టి మీరు 5th సెమిస్టర్ వరకు యావరేజ్గా పర్సంటేజ్ ఫిల్ చేస్తే చాలు. ఆల్రెడీ పాస్ అవుట్ అయిన వాళ్ళు మీ ఒరిజినల్ పర్సంటేజ్ ఫిల్ చేయొచ్చు. మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్, మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్లో కొంతమందికి ఒక్కొక్క సెమిస్టర్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫైనల్ సెమిస్టర్లో ఎనీ 3 మేజర్ సబ్జెక్ట్స్ సబ్మిట్ చేస్తే చాలు. రిమైనింగ్ వాళ్ళు కామన్గా ఉంటాయి, కామన్ సబ్జెక్ట్స్ సబ్మిట్ చేస్తే చాలు. ఇంకా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారో సెలెక్ట్ చేస్తారు. మీ ఇంటర్ బోర్డ్ సెలెక్ట్ చేస్తారు. టీఎస్ అయితే టీఎస్, ఏపీ అయితే ఏపీ. మీ డిగ్రీలో కానీ ఇంటర్ లెవెల్లో కానీ మ్యాథ్స్ ఉన్నట్లయితే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, లేదంటే నో. 10th క్లాస్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారు. మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ 10th క్లాస్ బోర్డ్ ఏంటి, టీఎస్ అయితే టీఎస్, ఏపీ అయితే ఏపీ సెలెక్ట్ చేసుకుంటారు. ప్లేస్ ఆఫ్ స్టడీ 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడ చదివారో డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేస్తే చాలు. సపోజ్ మీరు హైదరాబాద్ అయితే హైదరాబాద్ అని సెలెక్ట్ చేస్తారు. 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ప్లేసెస్ సెలెక్ట్ చేసిన తర్వాత టెస్ట్ జోన్, టెస్ట్ సెంటర్స్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్. మ్యాక్సిమం మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఏ ప్లేస్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ ప్లేస్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఫోటో అనేది లెస్ దెన్ 50 KBలో ఉండాలి సైజ్. సిగ్నేచర్ అయితే లెస్ దెన్ 30 KBలో సైజ్ ఉండాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి సేవ్ చేస్తే మీ అప్లికేషన్ టెంపరీగా సేవ్ అవుతుంది. అండ్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఇలా మీ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ చూపిస్తుంది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. మోడిఫై అని క్లిక్ చేసి కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎలాంటి కరెక్షన్స్ లేకపోతే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ ఈ ఆప్షన్ అని క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ కన్ఫర్మ్ అయిపోతుంది. మీ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఈ 2 చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ ఫామ్ కానీ హాల్ టికెట్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉండాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉండాలి. ఇంకా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే మనం అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎలా చేసుకోవాలి? ఇక్కడ హ్యాష్ ఫీల్డ్ ఉంది కదా, హ్యాష్ ఫీల్డ్స్ అనేవి మనం కరెక్షన్ చేయలేము. కానీ టీఎస్ఐ సెట్ కన్వీనర్ అయితే కరెక్షన్స్ చేయొచ్చు. టీఎస్ఐ సెట్ కన్వీనర్కి మెయిల్ రిక్వెస్ట్ కానీ సెండ్ చేస్తే వాళ్ళు కరెక్షన్స్ చేస్తారు. ఇంకా హ్యాష్ ఫీల్డ్స్ లేవు కదా, హ్యాష్ ఫీల్డ్స్ లేనవి మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే హ్యాష్ ఫీల్డ్స్ లేనవి మాత్రమే మనం కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. 17th మే నుంచి 20th మే వరకు ఆన్లైన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే 4th జూన్, 5th జూన్ ఈ 2 days మాత్రమే మనకి టీఎస్ఐ సెట్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. 4th జూన్ అయితే మార్నింగ్ 1 సెషన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ 1 సెషన్ ఉంటుంది. 5th జూన్ అయితే మార్నింగ్ 1 సెషన్. టోటల్గా 3 సెషన్స్ మాత్రమే మనకి టీఎస్ఐ సెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. టీఎస్ఐ సెట్ క్వాలిఫై అవ్వాలంటే మినిమం 25% స్కోర్ గెయిన్ చేయాలి. టోటల్గా ఎగ్జామ్ 200 మార్క్స్కి. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్, అదర్ కేటగిరీస్ వాళ్ళు ఖచ్చితంగా 25% స్కోర్ అనేది గెయిన్ చేయాలి. అంటే 50 మార్క్స్ అనేది 200కి 50 మార్క్స్ స్కోర్ చేస్తే కానీ క్వాలిఫై అవ్వరు. ఒకవేళ 49 వచ్చినా డిస్క్వాలిఫై. కానీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం ఎలాంటి స్కోర్ అయితే మినిమం అనేది లేదు. స్కోర్ని బట్టి వాళ్ళకి ర్యాంక్ అనేది అసైన్ చేసేస్తారు. ర్యాంకింగ్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే మెరిట్ ఆర్డర్లో ర్యాంక్ అనేది స్టేట్ వైడ్గా అసైన్ చేస్తారు. ఇన్ కేస్ సేమ్ స్కోర్ 2 స్టూడెంట్స్కి సేమ్ స్కోర్ వచ్చిందంటే 2 or more than స్టూడెంట్స్కి సేమ్ స్కోర్ వచ్చిందంటే
ఎలా ర్యాంక్ అనేది అసైన్ చేస్తారంటే ఫస్ట్ సెక్షన్ ఏ కన్సిడర్ చేస్తారు. సెక్షన్ ఏలో మార్క్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి. లేదు సెక్షన్ ఏ అనేది టై అయిపోయినాయి, ఇద్దరికి సేమ్ స్కోర్ ఇచ్చిందంటే సెక్షన్ బి చూస్తారు. సెక్షన్ బిలో కూడా ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. ఇన్ కేస్ సెక్షన్ బిలో కూడా ఇద్దరికి సేమ్ స్కోర్ వచ్చింది, సెక్షన్ ఏ సెక్షన్ బి, అప్పుడు వాళ్ళ ఏజ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రయారిటీ తీసుకొని ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు. ఇలా ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్, న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు అప్లై చేయమని చెప్తున్నా అంటే మనకి ఐసెట్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కౌన్సిలింగ్ జరుగుతుంది అడ్మిషన్స్కి. అప్పుడు ఖచ్చితంగా 2024లో అప్లై చేసిన న్యూ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఫాస్ట్గా అప్లై చేస్తే అప్పుడు టెన్షన్ ఉండదు కాబట్టి ముందుగానే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాం. ఈ వీడియోని అందరికీ రీచ్ అయ్యేలా లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.